గోడౌన్స్ నిర్మించినా నాకు సంతోషం లేదు. రైతు బంధు పథకం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి పండించిన పంటలకి 75% ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ ఇచ్చినా నాకు సంతోషం లేదు. ఇంకా ఏం చేయాలి? రైతు బాగుంటేనే కదా మన రాష్ట్రం బాగుండేది. సంక్షేమం బాగానే చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా బీసీ వర్గాలకు చేయగలిగేది చేద్దాం అనుకుంటున్నాం. రైతుకి ఇంకా ఏం చేయాలని చెప్పి మొన్న ప్లేనరీలో రైతు అప్పుల పాలు కాకుండా ఉండాలంటే పెట్టుబడి కూడా నేనే పెడతానని చెప్పిన తర్వాత పిచ్చెక్కినటువంటి ప్రతిపక్షాలు, పిచ్చివాడు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత నీచాతి నీచంగా, ఇంత నికృష్టంగా పిచ్చెక్కిన వాళ్ళు కూడా ప్రవర్తించరు. దానికి ఉదాహరణ నిన్న ఖమ్మంలో జరిగినటువంటి దౌర్జన్యకాండ. రైతులు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ధాన్యం ఇన్ని లక్షల టన్నులు పండినా కూడా గింజ పోకుండా కొంటామని చెప్పి కొనుగోలు చేస్తున్నాం. మొన్న కందులు పండితే కొనుగోలు చేశాం, అంతకుముందు ఉల్లిపాయలు కొనుగోలు చేశాం, వేరుశనగ కొనుగోలు చేశాం. ప్రతి పంటకి మేలైనటువంటి ధరలు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేశాం. మిర్చికి మాత్రం, మిర్చికి పసుపుకి ఈ కమర్షియల్ క్రాప్స్ అవటం మూలాన కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఫిక్స్ చేయలేదు, చేయనంది కూడా. అయినా సరే హరీష్ రావు గారు, వ్యవసాయ మంత్రి, మన పార్లమెంట్ సభ్యులు పదే పదే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం మిర్చికి ఎక్కువ ఏరియా కావటం, దిగుబడి ఎక్కువ రావటం, పక్క రాష్ట్రాలు కూడా అదే పద్ధతిలో పంట పండించటం, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దేశాలు చేసుకోలేకపోవటం, ఏదైతే మిర్చి నుంచి ఆయిల్ తీసే కంపెనీలు కూడా గత సంవత్సరం ఉన్న స్టాక్స్ని దృష్టిలో పెట్టుకునో ఏమో వాళ్ళు కూడా ముందుకు రాకపోవటం, తద్వారా రేటు మందగించిన మాట వాస్తవం అని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్నా కూడా మీరు గత పాత లెక్కలు కూడా మా లెక్కలు కూడా చూస్తే 11-12లో మినిమం 3,000, 4,500 ఉంది, మ్యాక్సిమం 4,500. యావరేజ్ వచ్చి 4,271 రూపాయలు ఉంది మిర్చి. 12-13 వచ్చి మినిమం 4,000 ఉంది, మ్యాక్సిమం వచ్చి 5,100 ఉంది. యావరేజ్ వచ్చి 4,566 ఉంది. 13-14 వచ్చి మినిమం వచ్చి 5,623 ఉంటే మ్యాక్సిమం వచ్చి 7,866 ఉంది. యావరేజ్ రేట్ వచ్చి 688 ఉంది. ఈ సంవత్సరం 14-15, 13-14లో కూడా మనం ఏమున్నాం, 14-15 కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన దాంట్లో కూడా యావరేజ్ వచ్చి 7,800 ఉంది. అదేవిధంగా గత సంవత్సరం వచ్చి 15-16 మినిమం 8,000 ఉంది, మ్యాక్సిమం 10,000 ఉంది, యావరేజ్ వచ్చి 9,000. ఈ సంవత్సరం కూడా మొదట్లో 16-17లో కూడా మినిమం వచ్చి 7,000 చిల్లర ఉంది, మ్యాక్సిమం వచ్చి 10,000 ఉంది, యావరేజ్ వచ్చి 9,000 ఉంది. అయితే 75% అమ్మకాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంత కష్టకాలంలో కూడా, ఇంత మందగిచ్చిన రోజుల్లో కూడా ఈల్డింగ్ పెరగటం, 20 క్వింటాలు అవ్వాల్సినటువంటి ఎకరా 40 క్వింటాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. మా గోదావరి ప్రాంతంలో బాజేడు, వెంకటాపురం ఆ ప్రాంతంలో అయితే 60 క్వింటాల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదృష్టం, వాతావరణం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి గారి యొక్క ఎరువులు సకాలంలో ఇవ్వటం, అప్పులు సకాలంలో ఇవ్వటం, వరుణ దేవుడు కరుణించటం అన్నీ కలిసి వచ్చి రైతులు ఈరోజు ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. పురుగు మందులు కూడా లేకపోవటం కూడా ఖర్చు తగ్గింది. సరే, ఏది ఏమైనా ఇంకా 10 రూపాయలు రావాల్సిన అవసరం ఉంది రైతుకి, ఇంకా మేలైనటువంటి ధర కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా మా ప్రయత్నం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, హరీష్ రావు గారు వ్యవసాయ మంత్రి ఇప్పటికే కేంద్ర మంత్రికి పలుసార్లు విజ్ఞప్తి చేయటం, మన పార్లమెంట్ సభ్యులు ఈ డిస్ట్రెస్ పీరియడ్లో కూడా మాకు సహాయం చేయండి, 50% అన్న మీరు సహాయం చేయండి,
లేకపోతే నా పేట ద్వారా మీరు కొనుగోలు చేయించండి అని చెప్పి మన పరంగా ఒత్తిడి జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం నిర్లిప్తంగా ఉంది ఈ పంటల పట్ల, పసుపు అదేవిధంగా మిర్చి పంటల పట్ల. అయినా సరే రైతులు ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం, నమ్మకం, ఆయన కరెంట్ ఇవ్వబట్టే కదా, ఆయన ఈ పథకాలన్నీ జోడించబట్టే కదా మనం సంతోషంగా ఉండగలిగింది అని చెప్పి కొంత బాధ ఉన్నా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆయనకి మనం సహకరించాలి, ఆయన మనం దీవించాలి. రేపు ఆయన పెట్టుబడి కూడా ఇస్తానని చెప్పారు కాబట్టి వరంగల్ జైత్ర యాత్రని విజయవంతంగా, దిగ్విజయంగా, గతంలో ఎన్నడూ కూడా అధికార పార్టీ నిర్వహించలేనటువంటి మహాసభ, భవిష్యత్తులో కూడా ఎవరూ నిర్వహించడానికి వీలు లేనటువంటి మహాసభ. దానికి స్వచ్ఛందంగా 10,000 ట్రాక్టర్లతో రైతులు వస్తే మీకు కన్నుగుడితే మీదొక ప్రతిపక్షమా, ఇదొక రాజకీయ పార్టీ అని చెప్పి నేను అడుగుతున్నా. ఆడు సంతోషంగా ఉండటం మీకు ఇష్టం ఉండదు. తుచ్చమైన మీ పదవుల కోసం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఏనాడు కూడా ఈ ధరలు సాధించలేనటువంటి మీరు, నిక్కచ్చిగా 3 గంటల కరెంట్ ఇవ్వలేనటువంటి చేతగాని పరిపాలన చేసినటువంటి మీరు, ప్రతి అంశంలో నీటిపారుదల ప్రాజెక్టులు పేరు పెట్టి ప్రతి పైసా దోపిడీ చేసుకున్నటువంటి మీరు, అసలు మీకు అసలుకి రాజకీయాలే కొత్త, మీకు వచ్చిన పదవులు ఆయాచితం, ఎవడో ప్రసాదిస్తే వచ్చినాయి. లీడర్ కావచ్చు, డిప్యూటీ లీడర్ కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, అవి ప్రజల ద్వారా మీకు వచ్చినవి కాదు. అయినా రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని కూడా మీతో చర్చించి, ఇవాళ ఒక మహానాయకుడు అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూసేకరణకు తొందర ఏంటని చెప్పి అడుగుతారండి. ఇక అంతకంటే పిచ్చి మాట, అంతకంటే రైతాంగాన్ని ముంచే మాట, అంతకంటే నీ మనసులో ఉన్నటువంటి మూర్ఖత్వానికి అది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు తపనేంటి? ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి. భూసేకరణ ఎందుకు చేస్తాం? ప్రాజెక్టు పూర్తి చేయడానికి చేస్తాం. అది మీరు కావాలని చెప్పి లిటిగేషన్స్ ఏర్పాటు చేసి ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చే 123 జీవోని రద్దు చేపించి రేపు ఎమర్జెన్సీగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా నిపుణులు ఇచ్చినటువంటి సవరణలు 1, 2 ఉన్నాయి, వాటిని కూడా చేసి పంపించండి, మేము త్వరగా ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్తే ఆదివారం అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భూసేకరణ కోసం, అంటే అది ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రానికి కాబట్టి ఆదివారం సైతం మేము అసెంబ్లీని పెట్టి ఆ సవరణలు చేసి పంపిద్దామనంటే అది తొందరలేదు దీనికి. కానీ సక్రమంగా జరుగుతున్నటువంటి మార్కెట్ యార్డ్లోకి రైతులు కానటువంటి వాళ్ళని, మీ రాజకీయ పార్టీ మీ తాబేదారుల్ని తీసుకెళ్ళి అప్పటికి 70% కొనుగోలు అయిన తర్వాత విధ్వంసం సృష్టించి కాటాలు వేసేటటువంటి, మిర్చిని కాటాలు వేసేటటువంటి మిషన్లన్నింటినీ పగలగొట్టించారంటే అందులోనే మీ దురుద్దేశం, మీ కార్యక్రమం మాకు అర్థమవుతుంది. కాటాలు లేకపోతే కాటాలు వేయలేరు కాబట్టి ఇంకా ఇప్పటికే 2 లక్షల బస్తాలు ఉన్నాయి, రేపు ఇంకో 2 లక్షల బస్తాలు వస్తే ఇంకా అరాచకం సృష్టించవచ్చనే దుర్బుద్ధితోటి మీరు కాటాలన్నింటినీ పగలగొట్టారు. అయినా రాత్రికి రాత్రే మళ్ళీ వ్యాపారస్తులు, రైతులు కూడా పలుకొని రాత్రి నుంచి ఇప్పటి వరకు 1,60,000 బస్తాలు కాటా వేయటం జరిగింది. ఇంకొక 30,000 బస్తా 3 గంటల్లో కాటా వేయటం అయిపోతుంది. ప్రైవేట్ కాటాలు వేరే చోట ఉన్నాయి అన్నింటిని కూడా పూల్ చేసి కలెక్టరు, మార్కెటింగ్ యంత్రాంగం, హరీష్ రావు గారు డైరెక్షన్ తీసుకొని ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా కొనుగోలు సాగుతూ ఉంటే ఈరోజు కూడా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఏ సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీయాలో మీకు తెలియదు, ఏ సందర్భంలో నిలదీయాలో తెలియదు.
ఎవరికి మేలు చేయడానికి చేయాలో మీకు తెలియదు. మీరంతా నిన్న మొన్న ఆయాచితంగా వచ్చినటువంటి నాయకత్వం, ప్రజల్లో నుంచి, ప్రజల కష్టాల్లో నుంచి, ప్రజల బాధల్లో నుంచి వస్తే ఆ బాధ మీకు తెలుసుద్ది. లేకపోతే ఒక్కరోజన్నా వెళ్ళి పంట పండించే భాగస్వామ్యం తీసుకుంటే ఆ కష్టం ఏంటో మీకు తెలుసుద్ది. తాలు మిరపకాయలు వాళ్ళ దగ్గర రేటు కొని తగలబెడితే అంతకంటే నీచమైనది ఉండదు. కష్టపడ్డ రైతు పండించినటువంటి పంట పనికి రాకపోయినా మళ్ళీ పొలంలో వేసుకుంటాడు తప్ప తగలబెట్టాడు. కానీ మీ యొక్క దుర్మార్గమైన రాజకీయం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పదవుల కోసం ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో చేసేటటువంటి దుశ్చర్యలు ప్రజలు నిరసిస్తున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరు పోయినా కూడా ప్రజలు నిరసన తెలియజేశారంటే మీ బతుకు ఎక్కడుందో తెలుసుకోవాలి, మీ ఉద్యమం ఏ రూపం దాలుస్తుందో తెలుసుకోవాలి, దేనికోసం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని తెలుసుకోవాలి. నిన్న ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే 15-20 లక్షల మంది రైతులు వచ్చి జేజేలు పలికితే ఇవాళ మీ బతుకు ముగ్గురు కూడా మీ అమ్మట్ లేకుండా కొద్దిమంది దౌర్జన్యకారులతోటో మీ తాబేదారులతోటో విధ్వంసం సృష్టిస్తే అది రైతాంగ లోకానికి నష్టం చేసినట్టు అవుతుంది. భవిష్యత్తుకి మీరు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టు అవుతుంది. మీకు భవిష్యత్తు లేదని ప్రజలకు చెప్తున్నారు, మీకు తెలుసు. కానీ విధ్వంసం ద్వారా రాజకీయం తీసుకోవటం, రాజకీయ లబ్ధి పొందటం మీ వల్ల కాదు, మీకు సాధ్యం కాదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. నిజంగా ఈరోజు రాజకీయ పార్టీ పేరు చెప్పి ఆయాచితంగా వచ్చిన ఈ నాయకులను చూసి గత 50-60 సంవత్సరాలుగా రైతాంగం కోసం పనిచేసే నాయకులు మాత్రం కొద్దిగా సిగ్గుతో తలంచుకుంటున్నారు. వీళ్ళ ఆవభావాలు కానీ, వీళ్ళ గత చరిత్ర కానీ, రైతాంగం పట్ల వీళ్ళకున్న శ్రద్ధ కానీ, వీళ్ళు ప్రభుత్వ కాలంలో వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం కానీ చూస్తే నిజంగా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, వేరే పార్టీల్లో కూడా, ఈవెన్ కాంగ్రెస్, ఈ పార్టీలో కూడా రైతాంగం కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ నాయకత్వంలో చేసేటటువంటి ఈ దుర్మార్గపోయినటువంటి దౌర్జన్యకాండ, విధ్వంసకాండకు కొనుక్కోవటం వాళ్ళకు కూడా మనస్కరించట్ల. వాళ్ళు కూడా 60-70 సంవత్సరాలు రైతాంగం కోసం నిరంతరం పోరాడిన మహానుభావులు ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి లఫంగి పనులతో వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యమాన్ని విధ్వంసం చేసుకోవాలి. కాబట్టి ఇందాక పెద్ద మనిషి అటువంటి మాటలు కూడా మాట్లాడారు. అందుకని ఇందాక ధరలు చెప్పాను కదా మీకు. మరి ఏ లుచ్చా ఏ లఫంగి పరిపాలించేటప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఏమో ఏ నోరు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిని అనగలుగుతున్నావు? నీ గత 10 సంవత్సరాల ధరలది, మా 3 సంవత్సరాల ధరలది. నువ్వు 10 సంవత్సరాలు చేసిన నిర్వాహకం చెప్పు, మేము ఈ 3 సంవత్సరాలు చేసిన నిర్వాహకం మన సభలో చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం. మేము చేసింది చేసినట్టు చెప్పడానికి ఉన్నాం, చెప్పింది చేయటానికి ఉన్నాం. కానీ మీకు మాదిరిగా మోసం చేసి, దగా చేసి అధికారంలోకి వచ్చి ఆ యొక్క రైతాంగాన్ని ఆత్మహత్యల పాలు చేసి అరిష్టానికి, వ్యవసాయాన్నే మొత్తాన్ని కూడా, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసినటువంటి మీరు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. మీ శ్రీరంగ నీతులు ఎవరు వినటానికి సిద్ధంగా లేరు. దయచేసి మీ విఫల ప్రయత్నాలు, అంటే విషం జిమ్మే ప్రయత్నాలు, రైతాంగానికి నష్టం చేసే ప్రయత్నాలు చేయొద్దని చెప్పే చేతులెత్తి నమస్కరిస్తూ రైతుల పక్షాన మీరు నిజంగా రాజకీయ పార్టీ నాయకులు అయితే, రైతాంగ పక్షాన మీరు కోరుకుంటే, మీకు రైతాంగ సమస్య ఏదైనా అర్థమై ఉంటే ఇక నుంచి అయినా బుద్ధితోటి ప్రవర్తించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 10 సంవత్సరాలు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వాళ్ళే ఉన్నారు. మిర్చికి ఎంఎస్పీ తెస్తే మేము కాదన్నామా? పసుపుకు ఎంఎస్పీ రేట్లు కేటాయిస్తే మేము కాదన్నామా? ఎంఎస్పీ తెచ్చినవి అన్నీ కూడా కట్టుబడి ఎంఎస్పీకి కొన్నాం మేము. కందులు విపరీతంగా పండినా కూడా 1050కి 5050కి మొత్తం పండిన పంట ప్రతి గింజ కొనుగోలు చేశాం. 881 కోట్లు అయింది. అయినా వెనకడిగేలా. ఇప్పుడు కూడా మాకు ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు ఒడ్లు పండింది. నాకు కూడా గింజ వీరిపోకుండా కొంటామని చెప్పాం, కొంటున్నాం. మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా లక్షల బస్తాలు కాటాలేసాం. 3000 కోట్లు అప్పు తీసుకొచ్చి రైతుల యొక్క ధాన్యం కొంటున్నాం.
ఇట్లా ఎంఎస్పి ఉన్న ప్రతి పంటని ఉల్లిపాయ కావచ్చు, లేకపోతే వేరుశనగ కావచ్చు, కందులు కావచ్చు, అన్నీ కొన్నాం. వీటికి మాత్రం ఎంఎస్పి లేదు. అయినా గత 10 సంవత్సరాల కంటే మేలైన ధర ఈ 3 సంవత్సరాల్లో యావరేజ్ రేట్ వచ్చింది. ఇంకా ఖర్చులు పెరిగిపోవటం మూలన రైతు బాధతో ఉన్నమాట వాస్తవం. రైతుకి ఇంకా మేలు జరగాల్సినటువంటి వాస్తవం, ఇంకా రైతును ఆదుకోవాల్సినటువంటి వాస్తవం. కానీ ఈ రకంగా రైతుని ఇబ్బంది పెట్టేటట్టుగా వాళ్ళు అమ్ముకుంటానంటే మీరు అడ్డం పోయి మీ బతుకు తీరు కోసం, మీ మనుగడ కోసం, మీ తాత్కాలికమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటటువంటి లఫంగి పనులు నిజంగా ఉత్తమ్ కుమార్ గారు చెప్పిన కానీ లఫంగి పనులే. కాబట్టి లఫంగులు పరిపాలించారు కాబట్టి వాళ్ళకి ఆ దుర్గతి వచ్చింది. దాన్ని సరిచేయటం కోసమే కేసీఆర్ గారు చేసే ఈ ప్రయత్నాన్ని సహకరించమని చెప్పి ప్రార్థిస్తాం. రైతులను అరెస్ట్ చేయాలి. అక్కడ రైతులు ఈరోజు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు నిరసన తెలియజేశారు. చేసి మీరు మా బతుకును పాడు చేయొద్దు, మీకు దండం పెడతాం, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దు అని చెప్పి ఏడుకున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంతకుముందు 70% 1,80,000 బస్తాలు వస్తే 1,30,000 వరకు కాటా వేస్తా ఉంటే మాట్లాడని రైతులు వీళ్ళు చేరిపోయి ప్రవోక్ చేసి వీళ్ళు రాళ్ళు ఇస్త్రీ విధ్వంసం చేస్తూ ఉంటే అటు రైతులు, అటు రైతు కోసం బతికినోళ్ళు, అటు రైతు కోసం పుట్టినోళ్ళు కుమ్మక్ అయ్యారు. కుమ్మక్ అవ్వకుండా ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయాలో మీరు చేయాలి, కానీ విధ్వంసం కాదు, రైతును నోటు మట్టి కొట్టడం కాదు. మార్కెట్ నాశనం అయిపోతే ఆడ నాశనం అయ్యేది. ఆ 3 రంగులు అన్నం పెట్టినయా? మీ నిర్వాహకం ఏంటో చెప్పాలి. అక్కడ చెప్పకుండా రైతులు లక్షల మంది రైతులు 100 మందో 50 మందో రౌడీలు పోయి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు కూడా కాటా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఖమ్మం పోండి, అక్కడ ఉన్నటువంటి 1,80,000 బస్తాలకు సంబంధించినటువంటి 50,000 మంది రైతులు, 30,000 మంది రైతులు మాకు నిజంగా నిన్న ఆడు ప్రొవకేషన్ వల్ల ఆడ మనుషుల వల్ల జరిగినటువంటి విధ్వంసం తప్ప మేము చేయలేదు అని చెప్పేవాడని చెప్తే మేము రైతులు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం, రైతులు కాళ్ళు కడగటానికి సిద్ధం. ఆడ కోసం ప్రభుత్వంలో ఎంత శక్తి ఉంటే అంత తాకట్టు పెట్టైనా సరే, తల తాకట్టు పెట్టైనా సరే సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ లపంగి పనులు, లుచ్చా పనులు చేస్తే మాత్రం వీఆర్ నాట్ బే. ముందు కాంగ్రెస్ ముఠా ఒకటి వచ్చిందండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేరే వాళ్ళు ఒక పెళ్లికి వచ్చారు. ఖమ్మంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కోసం వచ్చి మేము మార్కెట్కి వస్తాము అని వాళ్ళ కార్యకర్తలను పోగు చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రొవకేషన్